అకార్డింగ్ టు నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, మన భూమిని ఆటం బాంబు కంటే 500 రెట్లు ప్రమాదకరమైన ఆస్ట్రాయిడ్ ఢీకొట్టబోతుందట. దీని ఇంపాక్ట్ చాలా దేశాలపై ఉండబోతుందని నాసా మరియు యుఎస్ఏ హెచ్చరిస్తున్నాయి. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహశకలాలు అంటే ఏమిటి? వీటినే ఆకాశంలో తేలియాడే రాళ్లు లేదా స్పేస్ రాక్స్ అంటారు. భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ వాటి ఆర్బిట్ లో తిరిగినట్లే ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. గ్రహాలతో పోల్చినప్పుడు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఉంటాయి. దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. అయితే ఈ రాళ్లు చిన్న గులకరాలంత సైజు నుంచి 100 కిలోమీటర్ల వెడల్పుగా కూడా ఉంటాయి. ఇందులో చాలా వరకు భూమికి దగ్గరగా ఉన్నప్పటికీ ఏ హాని చేయవు. కానీ కొన్నిసార్లు వాటి ఆర్బిట్ నుండి తప్పిపోయి భూమి వాతావరణంలోకి వచ్చి భూమిపైకి చేరేలోపే పేలిపోతాయి. కానీ ఇందులో కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. రీసెంట్ గా 2013లో రష్యాని 20 మీటర్ల వెడల్పున్న చెల్యూబింగ్ అనే మిటియోర్ ఢీకొట్టింది. అప్పుడు విడుదలైన శక్తి దాదాపు 30 హిరోషిమా బాంబులకు సమానమట. దీనివల్ల 1500 మందికి పైగా గాయపడ్డారు. కానీ ఈసారి భూమిని ఢీకొట్టబోయే ఆస్ట్రాయిడ్ ఆటం బాంబు కంటే 500 రెట్లు శక్తివంతమైందని నాసా హెచ్చరిస్తుంది. దీని పేరు 2024 YR4. దీన్ని డిసెంబర్ 2024లో కనిపెట్టారు. ఇది ఎంత పెద్దదంటే దీని ఇంపాక్ట్ చాలా దేశాలపై పడనుంది. అందులో ముఖ్యమైనవి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇథోపియా, సూడాన్, నైజీరియా, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ ఉన్నాయని నాసా యొక్క స్కై సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఇవన్నీ స్పేస్ ఏజెన్సీకి ఎలా తెలుస్తాయంటే, భూమికి దగ్గరగా ఉండే ఆస్ట్రాయిడ్స్ ని నాసా లాంటి స్పేస్ ఏజెన్సీలు ఎల్లప్పుడూ ట్రేస్ చేస్తూ ఉంటాయి. వాటి సైజ్ ఎంత ఉంది, భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఎంత ఉందో ప్రిడిక్ట్ చేస్తారు. అంతేకాకుండా ప్రమాదకరమైన ఆస్ట్రాయిడ్స్ ను వాటి ఆర్బిట్స్ నుండి మార్చే రిఫ్లెక్షన్ మెథడ్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. 2024 YR4 ని గుర్తించినప్పుడు భూమి ఢీకొట్టే ఛాన్స్ 1% మాత్రమే ఉండేది. ప్రస్తుతం అది 2.3% ఉందట. ఇది ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తున్న ఆస్ట్రాయిడ్స్ అన్నింటిలోకి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూకంప తీవ్రతను కొలిచే రెక్టర్ స్కేల్ లానే ఆస్ట్రాయిడ్స్ ఢీకొట్టేటప్పుడు ఉండే డేంజర్ ని మానిటర్ చేయడానికి టోరినో స్కేల్ వాడతారు. దీనిపై 2024 YR4 రీడింగ్ 3 గా నమోదైంది. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టకుండా ఉండాలని అందరం దేవుని ప్రార్థిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.